హలో! నమస్తే. నేను మీ లక్ష్మి. మన ఆరోగ్యం మన వంటిల్లు ఛానల్‌కి స్వాగతం. ఇవాళ నేను వాక్కాయ పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పావు కిలో వాక్కాయ శుభ్రంగా కడిగి తరిగి పెట్టినవి, రాళ్ళ ఉప్పు, 5, 6 వెల్లుల్లి, పచ్చిమిర్చి 7, 8, చిటికెడు పసుపు, 2 రెబ్బల చింతపండు, పోపు గింజలు, 2 రెబ్బల కరివేపాకు, మీడియం సైజ్ ఉల్లిపాయ, తరిగిన ఉల్లి తరుగు. ఇప్పుడు పచ్చడి ఎలా చేసుకుందామో చూసేద్దాం. అన్నట్టు మీకు ఇంట్లో రోళ్ళున్నాయండి? అదే రోట్లో కనుక నూరిన పచ్చడి ఎంత టేస్ట్‌గా ఉంటుందో తెలుసా? కానీ నాకిప్పుడు రోల్లో వద్దు. అందుకని నేను మిక్సీలో వేసి చూపిస్తాను. ముందుగా మనం పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకుందాం. దాంతోపాటు పసుపు, తగినంత రాళ్ళ ఉప్పు. దీన్ని ముందు గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు వాకాయ ముక్కలు వేసుకుందాము. నేను మిక్సీలో వేస్తున్నాను కదండి, అందుకనే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. ఇలా పచ్చగా నలిగిపోయింది. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. రోటి పచ్చడి అంటే వెల్లుల్లి ఉండాలి కదండి, అప్పుడేగా మంచి సువాసన వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. పచ్చడి అయితే మెదిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసుకొని పోపు వేసుకుందాము. పొయ్యి మీద బాండీ పెట్టేసేసి పోపుకి రెడీ చేస్తున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు గింజలు వేసుకుందాము. పోపు వేసాను కదా, పోపు వేగుతుంది. ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు ఇప్పుడు వేద్దాము. ఇప్పుడు చిటికెడు ఇంగువ. ఆ ఇంగువ సువాసన వస్తుంటే మంచి కమ్మగా ఉంటుందండి. తాలింపు కూడా వేగిపోయింది. కలిపేస్తాము. పోపు వేసేసి ఇందాక తరిగి వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా కలుపుకుందాం. ఇప్పుడు మర్చిపోయాను, నేను పచ్చి ఉల్లిపాయ అయితే పచ్చడిలో కలుపుతున్నాను, దాన్ని తాలింపులో వేయలేదు. ఎందుకంటే పచ్చడిలో పచ్చి ఉల్లిపాయ తగులుతుంటేనే ఆ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చూసేయండి ఫ్రెండ్, చూడండి ఎంత అందంగా ఉందో. చూసారా, కలర్ఫుల్గా పోపులు కనపడుతూ, అలా ఉల్లిపాయ ముక్కలు కనపడుతూ, ఆ పోపు గింజలు పంటి కింద పెడుతూ ఉంటే ఎంత బాగుంటుందో పచ్చడిలో కదా. మీరు ఎప్పుడన్నా వాకాయ పచ్చడి తిన్నారా? తింటే కామెంట్ చేసేయండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు వేడి అన్నంలో కొంచెం వాకాయ పచ్చడి వేసుకొని టేస్ట్ చేసేద్దాం రండి ఎలా ఉందో. దీంతోపాటు కమ్మగా నెయ్యి వేసుకొని
ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసేద్దామా? మీరు ఎప్పుడైనా చింతకాయ పచ్చడి తిన్నారా? చింతకాయ పచ్చడి తర్వాత వాక్కాయ పచ్చడి. చింతకాయ పచ్చడి ఎలా టేస్ట్ వస్తుందో వాక్కాయ పచ్చడి కూడా అంతే టేస్ట్ వస్తుంది. చాలా చాలా బాగుంది.